ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దామా. ఇక్కడైతే పొద్దున్నే 5 గంటలకే జొన్న రొట్టె కర్రీ ఏం చేయలేదు. మళ్ళీ ఎల్లిపాయలతోటి పచ్చడి, కారము, మళ్ళీ పెరుగు ఇది మా వారికి కట్టించాను. పొద్దున్నే 5 గంటలకు లేచి జొన్న రొట్టె చేసేసా. ముందు లేచి ఇదే పని చేస్తున్నాను నేనైతే కొన్ని రోజుల నుంచి. ఎక్కువ మట్టుకైతే ఇదే ఇస్తున్నాను. రొట్టెనే తింటా అంటున్నారు, అందుకనే రొట్టెనే చేసిస్తున్నా. వేరేది ఏం చేసినా అంత నచ్చట్లేదు మా వారికి, అందుకనే ఇదే చేయమంటున్నారు. అందుకనే ఇదే చేసి ఇచ్చేస్తున్నా. ఇక్కడైతే జొన్న రొట్టె అయితే చేసేసా. గిన్నెలు అయితే ముందు సర్దేస్తున్నా. ఈరోజు వీడియోలో మా ఆడపడుచు వాళ్ళ కన్వెన్సేషన్ ముందు వీడియోలో చెప్పాను కదా. మా కన్వెన్సేషన్ ఎలా ఉంటుంది అనేసి, నేను వారితోటి నేను ఎలా ఉంటాను, వారు నాతోటి ఎలా ఉంటారనేసి. మళ్ళీ ఈ వీడియో కూడా పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ చేసిన వీడియో అండి. మొత్తం నా వర్క్ రొటీన్ అంతా ఫుల్ రొటీన్ ఉంటుంది ఇందులో. నేను ఏమేం వర్క్ చేశాను అన్నీ షూట్ చేశాను. ఫ్రైడే రోజు అన్నమాట ఇది షూట్ చేసింది నేను. ఫుల్ వర్క్ రొటీన్ ఉంటుంది, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మోటివేషన్ వీడియో అన్నమాట. నేను కొన్ని వీడియోస్ చూసి మోటివేషన్ అవుతూ ఉంటా. అప్పుడప్పుడు వర్క్ చేయాలనిపించదు, అందుకోసం వీడియోస్ చూస్తే కొన్ని అప్పుడప్పుడు మోటివేషన్ అవుతూ ఉంటాను. నేను కూడా కొన్ని వీడియోస్ చూస్తాను. హిందీలో ఒక వీడియో సిద్ధిమా వ్లాగ్స్ అని ఒక మేడ వీడియో చూస్తాను నేను. అంటే కొందరికి కొన్ని నచ్చుతాయి అన్నమాట. ఒక 2-3 2-3 చూస్తాను నేను వీడియోస్ అప్పుడప్పుడు. కొన్ని వర్క్ చూసి మనము అప్పుడప్పుడు మనకి వర్క్ చేయాలనిపించదు కదా, ఎవరన్నా చేస్తూ ఉంటే చూసి అలాగ చేయాలనిపిస్తుంది. నాకైతే అలాగ అనిపిస్తుంది. ఎవరన్నా వర్క్ చేసుకుంటే నేను చూసి మాత్రం చేయాలనిపిస్తుంది నాకు కూడా కొంతమంది అన్నారు, పొద్దున లేచి అలా చేసుకుంటే చూసి చేయాలనిపిస్తుంది అనేసి. ఇక్కడైతే ముందు టీ పెట్టేశాను అన్నమాట. నేను హాట్ వాటర్ తాగేసా బ్రష్ చేసుకొని. ఇక్కడైతే టీ పెట్టేశాను. ముందు టీ తాగేస్తున్నా. షుగర్ అయితే వేయట్లేదు, బెల్లం అయితే వదలలేను అన్నట్టుంది నా కథ. షుగర్ వేసి తాగట్లేదు, కానీ బెల్లం వేసుకొని అయితే తాగుతున్నా కంపల్సరీగా. మా వారికి అయితే ఇక్కడ పంపించేసి నా పనిలో పడ్డానన్నమాట. ముందు టీ తాగేసిన తర్వాత స్టార్ట్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తే నా వర్క్ అనేది ఆగదిగా. ఇప్పుడు మొత్తం స్టార్ట్ చేస్తే నేను ఇక 10 వరకు 11 వరకు కూర్చోలేను, అసలు చేస్తూనే ఉంటాను. ఇక మొత్తం పని అయ్యే వరకు అంతే, నాకు మనశ్శాంతి ఉండదు. పిల్లలు అయితే వెళ్తారు, ఎలాగో స్కూల్ ఉంది ఈరోజు. ఇక్కడైతే బయట ఇటు సైడు ఊడ్చేస్తాను. మండే ఫ్రైడే కడిగేస్తాను. 2 days కడిగేస్తా. డైలీ ఇలాగా ఊడ్చేసి మా కన్వెన్సేషన్ ఎలా ఉంటుందంటే, మా ఆడపడుచులతోటి వాళ్ళు నాతోటి బాగుంటారు, నేను వాళ్ళతోటి బాగుంటాను. మాటలు అనుకుంటేనే ఒకరిదొకరు మాటలు పెరుగుతాయి. నా మనస్తత్వం ఎలాంటిదంటే, నాకు ఎవరన్నా ఒక మాట అంటే అస్సలు పడదు. నేను ఎవరి జోలికి నేను పోను, నా జోలికి ఎవరు రాకూడదే అనుకుంటాను. నేను ఎవరికి ఒక మాట అస్సలు అనను, అంటే మాత్రం నచ్చదు అంతే. వాళ్ళు కూడా నాకు అన్నారు అన్నమాట, అంతే. నేను నా దాంట్లో నేను ఎలా చెయ్యాలో, ఎవరికి ఏం చెయ్యాలో అంతే చేస్తాను. ఒక్క మాట ఎవరితోటి అనిపించుకోను. వర్క్ అయినా ఏదైనా చేసే దాంట్లో అన్ని దాంట్లో. ఎందుకంటే మేము 2 అక్క చెల్లెళ్ళము. మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్తే ఎలా ఉంటుందో, మా ఆడపడుచులు మా ఇంటికి వస్తే కూడా సేమ్ అలాగే ఫీలింగ్ ఉంటుంది. అందరి ఫీలింగు ఒకటే. వాళ్ళకి ఆడపడుచుల కంటే అదో భయం అందరికీ, ఓ ఆడపడుచులని. అలా ఏముండదండి. ఫ్రెండ్లీగా ఉంటే ఉండగలుగుతారు, అనుకుంటూనే ఉంటారు జీవితం అంతా. అలాగన్నమాట. మేమైతే సరదాగానే ఉంటాం బాగానే. చిన్నవి అవి నడుస్తూ ఉంటాయి, అందరి జీవితాలలో ఉంటాయి అవి అయితే.
ఎక్కువ మట్టుకైతే బాగానే ఉంటాం మేము వర్క్. మళ్ళీ అందుకనే ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు 18 ఇయర్స్ అవుతుంది నా పెళ్ళి అయ్యి. ఇప్పటి వరకు ఇంకా వస్తున్నారు. అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే ఈ జనరేషన్కి ఎవరండి పోతున్నారని అంటారు చాలామంది. కానీ మా దాంట్లో ఇంకా వస్తున్నారు, మన ఇంటికి ఉండగలుగుతున్నారంటే అది మన వల్లే కదా. మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అంతే. మన మాట తీరు బట్టే, మన చూపు తీరు బట్టే వాళ్ళు ఉండగలుగుతారు. అంతే అండి. అసలు ఒక్కరోజు ఉండలేము ఎవరి ఇంట్లో. అమ్మ ఉన్నా అమ్మ లేకపోయినా అందరి మనస్తత్వాలు అంతే ఉంటాయి. ఒకరోజు మీరు మొహం మార్చండి, అసలు ఉండగలుగుతారేమో, ఉండలేరు. మనకు ఎవరైతే అమ్మ వాళ్ళ ఇంట్లో చూస్తారో అది కంపల్సరీగా తెలుస్తుంది అందరికీ. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని తాగాలంటే కూడా అక్కడ అంటే ఇది చాలా ఫ్రెండ్లీగా కంఫర్ట్గా అదొక ఇది ఉండాలన్నమాట. అంటేనే ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేము. మళ్ళీ మాట తీరు కూడా బాగుండాలి. ఏదన్నా ఒకటి అనుకుంటే కూడా ఉండలేమన్నమాట. ఇన్ని సంవత్సరాలైనా ఒక 2-3 డేస్ ఉంటున్నారంటే ఇద్దరి దాంట్లో ఉంటుందండి. ఇలాగని చెప్పను, నేను అలాగని చెప్పను. కొంతమంది ఇలా ఉండొచ్చు, కొంతమంది అలా ఉండొచ్చు. ఒకరు బాగుంటే ఒకరు బాగుండలేరు. లేకపోతే ఇద్దరి మధ్యలో ఏదన్నా ఒకటి వస్తూ ఉంటాయి. నేనేందంటే నాకు అస్సలు మాటలు అనేవి అసలు పడవు. నేను ఎలా ఉన్నానో అసలు నాకే అర్థం కాదు. ఒక్క మాట అసలు ఎవరన్నా అన్నా చాలు, నాకు అసలు ఓర్చుకోవడమే చేత కాదు అసలు. ఒక్క మాట అన్నా కూడా రిపీట్గా తిరుగుతానే ఉంటుంది నా మైండ్లో, రిపీట్గా తిరుగుతూనే ఉంటుంది. అందుకనే ఎక్కువ నేను ఎవరితోటి కలిసి అంటే ఉంటాను, ఇంతకంతే ఉంటాను అన్నమాట. ఎక్కువ నేను మాటలు అనిపించుకోవడము అలా ఉండదు నాతోని. నేను ఎక్కువ కూడా ఇంట్లోనే ఉంటాను, ఎవరితోటి ఎక్కువ ఉండను. నాకు ఎవరి ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు, ఎక్కడికి వెళ్ళను. ఇల్లు, నా పని, నా వర్క్, నా ఫ్యామిలీ, అంతే. వచ్చిన వాళ్ళకు నా కర్తవ్యం ఏముందో అది చేస్తూ ఉంటాను నేను. నా బాధ్యత ఏముంది ఇప్పుడు? ఎవరికి ఏం చేయాలో, ఎంత చేయాలో తెలుసు కదా మనకి. మన మనసు చెప్తూ ఉంటుంది ఏది చెడు చేస్తున్నామో, ఏది మంచి చేస్తున్నామనేది కంపల్సరీగా. అందుకనే నాకు పడదు కాబట్టి నేను ఎవరితోటి ఎక్కువగా ఉండను. కలిసి ఉంటానంటే ఎంతకంతే అన్నమాట. ఎక్కువగా ఉండకూడదు, ఎక్కువ గొడవ పెట్టుకూడదు, ఉండి గొడవ పెట్టుకోకూడదు, ఉండకూడదు అన్నట్టు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి, నాకు అనిపిస్తుంది అలాగా. ఊకే మనం ఒక 4 మాటలు, వాళ్ళొక 4 మాటలు అలాగ అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే సైలెంట్గా ఉండడమే ఇష్టం నాకైతే. నా మనస్తత్వం అలాంటిది. ఎందుకో తెలియదు, నేను ఇలానే ఉంటాను. అస్సలు ఓర్చుకునే శక్తి నాలో అస్సలు లేదు అసలు. కొంతమంది అంటారు, అనిపించుకుంటారు, కానీ నేను అలా కాదు. నేను ఇలా ఉన్నా కాబట్టే నేను ఇలాగే నేర్చుకున్నా. ఏముంటుందండి, వాళ్ళు ఆడపడుచులు అంటే మనం వెళ్ళినా అంతే కదా. సంవత్సరానికి ఒకసారిను కొన్ని గాజులు, ఏదో ఒక ఫంక్షన్ వస్తే ఇంకేమన్నా పెట్టడము, ఇంటికి వస్తే చేసి పెట్టడం, అంతే కదా. ఇంకేముంటాయి? అందరి మనస్తత్వాలు అంతే ఉంటాయి కదా. ఇంకా కొంతమంది ఉంటారండి, గొడవలు పెట్టుకోవడానికే ఉన్నట్టుంటారు కొంతమంది. చాలా లైఫ్లలో చాలామందికి ఉన్నాయి అలాగా. కన్వర్సేషన్ చాలా తక్కువ. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటానే ఉంటారు, అనిపించుకుంటూనే ఉంటారు. అది కొంతమంది ఉంటారండి, అది వేరే విషయం. ఎక్కడ సాధిద్దామా, ఏదన్నా ఒకటి అందామా అన్నట్టే ఉంటారు. కానీ మా ఇంట్లో అలా లేదు. నేను వాళ్ళతోటి బాగుంటా, వాళ్ళు నాతోటి బాగుంటారు.
ఎప్పుడూ ఒక మాట అనడము అంటే అది వేరే విషయము. అది అందరి లైఫ్లో కొంతమందికి నడుస్తూ ఉంటాయి. ఎక్కువ మట్టుకైతే నేను ఉండేది ఇలాగే, నా మనస్తత్వం ఇంతే, ఎవరితోటైనా నేను ఇంతే అండి. నా పని నేను చేశానా, నా కర్తవ్యం ఏముందే అది చేశానా, వెళ్ళిపోయామా, అంతే. ఇదండి, ఇంత చెప్పాను కదా, జ్ఞానం బాగానే అయిపోయింది ఈరోజు. ఇలా ఉంటుంది. అందుకోసము 2-3 డేస్ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి, నేను వెళ్ళేది చాలా తక్కువ. నా లైఫ్లో అసలు నేను వెళ్ళేది చాలా చాలా తక్కువ. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది 18 years అయింది పెళ్ళి అయ్యి. 1 month కూడా నేను ఇప్పటి వరకు ఉండలేదంటే నమ్ముతారా ఎవరన్నా? మా అన్న పెళ్ళి అయినప్పుడు ఒక 20 days ఉన్నా అంతే. మా సిస్టర్ పెళ్ళి అయినప్పుడు అంతే అండి, వట్టెప్పుడు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా, 3 ఆడపడుచులు, నేను ఒక్కదాన్నే. వచ్చి ఉండడానికంటే వాళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళు వాళ్ళందరికీ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మా అత్తమ్మకి చేత కాదు, చేసుకోవడం అంతా కుదరదు. నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళని ఎక్కడికి పంపించలేము, తన హెల్త్ బాగుండదు. అందుకనే ఇక్కడే ఉండడం అలవాటు అయిపోయింది. మళ్ళీ ఇల్లు కూడా నేను ఇక్కడక్కడ చూసుకోవాలి కదా, 2 ఇల్లు అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ చూసుకోవాలి, మళ్ళీ అక్కడ పండగలు చూసుకోవాలి, ఇక్కడికి వచ్చి పిల్లల స్కూలు చూసుకోవాలి. ఎప్పుడన్నా మళ్ళీ అక్కడికి వెళ్తే అవి నాకు రొటీట్ నడుస్తూనే ఉంటాయి సంవత్సరం వరకు. నేను వెళ్తే మా ఇల్లుగా అక్కడే ఆగిపోద్ది, అలా ఉంటుంది. నాకు అలవాటు అయిపోయింది. నా లైఫ్ అది నాకు అలవాటు అయిపోయింది. నాకు బాగుందిలేండి. కానీ కొంచెం రెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. రెస్ట్ అనేది ఇక అంతే అండి. కొందరికి కుదురుతాయి, కొందరికి కుదరవు. ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రైడే కదా, ఈ వర్క్ చూసేశారు కదా, ఇల్లంతా ఒక్కసారిగా ఊడ్చుకొని వచ్చేసి బయట కూడా ఊడ్చేసి మొత్తం బయట కూడా తుడిచేసి ముగ్గు పెట్టేస్తాను. శుక్రవారం అంటే ఇలానే ఉంటుంది నా రొటీను. ఈరోజైతే ఇంకా బాత్రూమ్స్ అవన్నీ క్లీన్ చేయాలి. ఫుల్ పని ఉంటుంది ఫ్రైడే రోజు. ఇక ఫ్రైడే మండే ఫుల్ అనిపిస్తుంది నాకైతే. ఇది ఇలా చేస్తూ ఉన్నా కాబట్టి ఇల్లు అనేది నీట్గా ఉంటుంది. ఎప్పుడు డీప్ క్లీన్ చేసే అవసరమే ఉండదు అసలు. ఎక్కువ జిడ్డు పట్టకుండా ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడైతే వర్క్ చూసేయండి. వర్క్ అంటారా, వర్క్ అనేది హెల్ప్ అవుతూ ఉంటారన్నమాట. కొంచెము నాకు వస్తే మాత్రం అలాగే కూర్చొని అయితే ఉండరు. మా ఆడపడుచు వాళ్ళు నాకు ఏదో ఒక చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు.
ఒక్కొక్కసారి చేయకపోయినా నేను చేసుకుంటూ ఉంటాను అలాగా. ఎప్పుడు హెల్త్ బాగుంటుంది, ఎప్పుడు హెల్త్ బాగుండదు వాళ్ళకు కూడా. నాకు కొన్ని రోజులు చేస్తాను, నాకు ఒక లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఉంది, షోల్డర్ పైన పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్. మరి అది కొంచెం హెవీ వర్క్ చేసినప్పుడు హెవీ పెయిన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలాగన్నమాట, ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి అంతే. కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా ఏమీ అవ్వదనేది ఏం లేదండి. కంపల్సరీ అందరికీ అన్నీ అవుతూ ఉంటాయి. కొంచెం చూసుకొని హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం చూసుకొని చేస్తారన్నమాట. అప్పుడప్పుడు నాకు హెల్ప్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చినప్పుడు నేను ఒక్కదాన్ని కూడా చేసుకోలేను కదా, అలాగన్నమాట. అలాగైతేనే బండి అనేది కరెక్ట్గా నడుస్తూ ఉంటుంది, ఏ గొడవ లేకుండా. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళలేము, ఇక్కడే ఉండాలి, అన్నీ ఆలోచించుకొని నడుచుకోవాలి. అది నాకు అనిపిస్తుంది అలాగా. కాబట్టి అర్థం చేసుకోవాలని ఉండాలని అనిపిస్తుంది నాకు, ఎవరైనా అంతే. ఇంకా ఇది పక్కన పెట్టేస్తే ఇంకా కొంతమంది ఉంటారు, అది వేరే విషయంలేండి. ఉండేవాళ్ళు ఆడపడుచు వాళ్ళైనా ఇటు సైడ్ ఉన్న వాళ్ళైనా ఎవరు ఎక్కువ రాంగ్ అనిపిస్తే అది వేరే విషయం. ఉంటారు కొంతమంది అయితే ఇక చెప్పలేనంత ఎప్పుడెప్పుడు సాధిద్దామనే ఉంటుంది వాళ్ళకి, ఏదో ఒకటి అందామా అనేసే ఉంటుంది. వీళ్ళు పడుతూనే ఉంటారు, వాళ్ళు అంటూనే ఉంటారు, అది వేరే విషయం. కొంతమంది జీవితాల్లో కొంతమంది ఉంటారండి. కానీ నాదైతే నా లైఫ్లో నా కన్వెన్సేషన్ ఇలానే ఉంటుంది, ఇలాగే నడుస్తుంది అన్నమాట. ఇన్ని సంవత్సరాలైనా ఇంకా వచ్చి ఒక 3-4 రోజులైనా కొన్ని రోజులైనా ఉండగలుగుతున్నారంటే అదే రీజను. ఈ జనరేషన్కి అయితే చాలా తగ్గిపోయిందండి, చాలా చాలా అసలు. నేను మా వారి మేనత్త ఉంది, 8 days ఉండిందన్నమాట తను. వాళ్ళు కూడా మన ఇంట్లో ఉన్నారంటే మనల్ని చూసే ఉంటారు, లేకపోతే ఉండలేరండి. 2 days కూడా ఉండలేము అసలు. అలా ఉంటే చాలండి. ఇక ఈ రోజుకింతే. నా వర్క్లో వచ్చేద్దామా. ఇదైతే ఇక్కడ పూజ కోసము పూజ సామాన్లన్నీ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. పులిహోర చేశాను, రాత్రి అన్నం ఉంటే తాలింపు పెట్టేశాను, అదైతే తినేసి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడైతే నా పనిలోకి వచ్చేసాను. ఇల్లంతా తుడిచేసి ముగ్గు పెట్టేసి మళ్ళీ వాష్రూమ్స్ అవన్నీ కొంచెం క్లీన్ చేయాలి కదా. నేను కూడా ఇవన్నీ దేవుడి సామాన్లన్నీ కడిగేసి వాష్రూమ్స్ అవన్నీ కడిగేసేయాలనేసి ఇక్కడ వెళ్తున్నాను. మళ్ళీ చిన్న చిన్న పనులు అనేవి ఉంటాయి కదా, టవల్స్ అన్నీ ఆరేసాను. ఎక్కడవక్కడ పడతాయి. ఇంట్లో అయితే ఎంతమందికి ఇలాగ ఉన్నారో చెప్పండి. మా ఇంట్లో అయితే చెప్పినప్పుడు చేస్తారు, చెప్పినప్పుడు నేనే చేసుకోవాలి మూసుకొని, అలా ఉంటుందన్నమాట. అన్ని టవల్స్ అన్నీ తుడుచుకొని అక్కడ పెట్టేస్తారు. దువ్వెనలు, మళ్ళీ ఇయర్ ఫోన్స్, బుక్స్, బ్రషెస్, అబ్బాబాబా అందరింట్లో ఎలా ఉంటాయో చెప్పండి. అవన్నీ ఒక అరగంట సరదాలి కదా, అన్నీ సర్దేసి అక్కడ పెట్టేస్తాను. పెట్టేసి టవల్స్ అన్నీ ఆరేసి కొన్ని మళ్ళీ బెడ్షీట్స్ కూడా ఒక్కొక్కసారి మడత పెడతారు, ఒక్కొక్కసారి పెట్టరు. అవి కూడా అన్నీ మడత పెట్టేసి వాళ్ళిద్దరికి హాట్ వాటర్ వేడి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసి మళ్ళీ బాటిల్స్ అవన్నీ నింపేసి వాళ్ళకి ఇద్దరికి లంచ్ తినడానికి ఇచ్చేసి మళ్ళీ వీళ్ళు తిన్నారా లేదా, ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినరు. అది కూడా బతిమిలాడాలి వీళ్ళకి. ఇప్పటి పిల్లలకైతే మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి బతిమిలాడుతూనే పెట్టాలి ఏవైనా. ఇలాగ అన్నీ వాళ్ళిద్దరికి పంపించేసిన తర్వాతే నా పనులన్నీ ఇంకా అవుతూనే ఉంటాయి.
మా అత్తమ్మకి మళ్ళీ మా పెద్దమ్మకి మళ్ళీ వాళ్ళు రాగి అంబలి చేయమంటే వాళ్ళిద్దరికి రాగి అంబలి చేసి ఇచ్చేసా. ముందు కాఫీ టీ కూడా పెట్టి ఇచ్చేసాను, ఇద్దరు తాగేశారు. తర్వాత వాళ్ళకి అంబలి చేసి పెట్టేశాను. రాగి అంబలి తాగుతా అన్నారు. అందుకనేసి ఇక్కడైతే వీడియో చూసేయండి. బాగుంటాయి. కొన్ని రోజులు లేట్ అయినా సరే, మళ్ళీ అసలు మనకే కష్టం అన్నట్టు ఉంటాయి. కొంచెం లేట్ చేస్తే చాలు, మళ్ళీ ఎవరైనా వచ్చిపోతే అయితే ఇంకా ఎక్కువ పాడైపోతాయి. అలాగా వాష్రూమ్స్ అయితే క్లీన్ చేసేసి ఇక్కడైతే హెయిర్ వాష్ చేసేసాను నేను. ఇప్పుడు వచ్చేసి పూజ చేయాలి. ఈరోజు ఫ్రైడే కదా, పూజ శుక్రవారం దుర్గా అమ్మవారికి నిమ్మకాయ దండ వేస్తాను, మళ్ళీ హారతి ఇస్తాను. రోజు పూజ అయితే చేసుకోవాలి. ఇవాళకి ఇదే వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనికి కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలోకి వస్తుంది. బాయ్ అండి.